జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశికి ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి సుఫలితాలను కనుక పరిశీలిస్తే, ముందుగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 4 నుండి 24 వరకు కూడా చతుర్థ భావం ఉన్నటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ వీరికి అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకునేటువంటి వాతావరణము, వ్యాపార అభివృద్ధి, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల అర్ధశుభుడుగా గురువు వీరికి ఒక 50% శుభ్రతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకస్మికంగా ఏదైనా ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల వల్ల వీరు శుభవార్తలు కానీ, లాభాలు కానీ అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ 18 వరకు పంచమ భావమైనటువంటి కన్యారాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో వీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో కనిపిస్తుంది. సంతానం గురించి శుభవార్తలు కానీ, సంతానానికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధికరమైనటువంటి వాతావరణం కానీ వీరికి కనిపిస్తుంది. సుఖ సంతోషాలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో వీరు ప్రధాన వ్యక్తిగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఈ శుక్రుడి యొక్క అనుకూలతల వల్ల వృషభ రాశి వారు ఇటువంటి శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మీనరాశిలో అనగా లాభస్థానంలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది కనుక విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యక్తుల వల్ల ఎక్కువ అభివృద్ధిని పొందగలుగుతారు. అలాగే నూతన వ్యక్తుల వల్ల కూడా అభివృద్ధిని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అవకాశాలను, మంచి లాభాలను అందుకుంటారు. 2024 సెప్టెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాయి. అలాగే మిగతా 4 గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో అనగా 4వ భావంలోను, కన్యా రాశిలో అనగా పంచమ భావంలోనూ సంచరించడం వల్ల తండ్రి గారితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తండ్రి గారు సంబంధించినటువంటి అనారోగ్యకరమైనటువంటి విషయాలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు మీ అధికారులకు ఇబ్బందిని కలిగించే విధంగా మీ అభిప్రాయాలతో వారు ఏకీభవించకపోగా మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల నుంచి. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు అపార్థాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కాస్త దుబారాగా ఎక్కువ ఖర్చులను మీకు ప్రేరేపించే విధంగా ఉంటాయి. అలాగే ఈ కుజుడు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భూముల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి భాగ్యభావమైనటువంటి మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు, తండ్రికి సంబంధించినటువంటి ఏదైనా ఆటంకాలు అనగా తండ్రికి ఆరోగ్యం విషయంలో కానీ, తండ్రి గారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశిలో పంచమ భావంలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది కనుక ఈ కేతువు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా పంచమ భావంలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశ వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి. అలాగే ఆత్మీయుల నుంచి ఒక రకమైనటువంటి వియోగం కానీ, ఎడబాటు కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా 2024 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి రవి, కుజుడు, శని, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ 2024 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయాల్సి ఉంటుంది. గణేశాష్టకం రోజు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం, ఇలాంటి చేయడం వల్ల శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాలు నిర్వర్తించడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, 1 కేజీ కందిపప్పు పేదవారికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని అర్చక స్వాముల వారికి కానీ దానం చేయడం వల్ల శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య నమస్కార ఆసనాలను కూడా మీరు చేయడం వల్ల
మీరు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందగలుగుతారు. రవి భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడగలుగుతారు. అలాగే 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి ఆదివారం రోజు. ఈ రకంగా వృషభ రాశి వారు చెప్పిన పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొంది సంతోషంగా ఉండగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.